వరంగల్ కాజిపేట ఫాతిమానగర్ చర్చిలో మదర్ తెరీసా 27వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నార్కల్ జిల్లా స్వేరోస్ నాయకులు లింగాల గురుకుల పాఠశాలను సందర్శించడం, అక్కడున్న సమస్యలను విద్యార్థులు వచ్చి అడిగి తెలుసుకున్న స్వేరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్, ముంబైలో టైమ్ టవర్స్ లో భారీ అగ్ని ప్రమాదం, మంటలారుతున్న ఫైర్ ఇంజన్లు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సచివాలయం చేరుకున్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ వీరి సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు వివిధ శాఖల మంత్రులతో కలిసి వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. కుత్బులాపూర్ గాజుల రామారావు జంటా సర్కిల్లో మున్సిపల్ అధికారులను కలిసేందుకు వెళ్లిన కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఉదయం 11 అవుతున్న కార్యాలయంలో ఖాళీ సీటు దర్శనం, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం. అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్ల కాంగ్రెస్ పాలనకు చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. చికిత్స పొందిన ఆదివాసీ మహిళలను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్